హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగుందా టేస్ట్? టేస్ట్ బాగుందా? అరే ఏంటండి మీరు వెల్కమ్ బ్యాక్ చెప్పి వదిలేసారు. మాకు వ్లాగ్ ఎలా అర్థం అవ్వాలి అనుకుంటున్నారు. ఎక్కడికే వస్తున్నాను. ఈరోజు June 24th, 2024 మా పాప ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. ఇందాక నేను ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని ఒక వ్లాగ్ పెట్టాను. మరి అదేంటి అనుకుంటున్నారేమో. అది ఆ రోజు జస్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళి క్లాస్ రూమ్ అదంతా చూసి జస్ట్ విజిట్ చేసి వచ్చాము. బట్ ఈరోజు తను ఒంటరిగా స్కూల్లో ఫ్రెండ్స్తో ఉండబోతుంది. మేము జస్ట్ అక్కడ వరకు వెళ్ళి బాయ్ చెప్పబోతున్నాము అంతే. సో అందుకే ఇది కూడా ఫస్ట్ డే ఆఫ్ స్కూలే నా ఉద్దేశంలో. సో అందుకని చెప్పేసి వీళ్ళకి 1 వీక్ మొత్తం హాఫ్ డే పెట్టారనమాట. జస్ట్ స్నాక్స్ బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ చేశాను. బాగుంది అని అడిగితే బాగాలేదని చెప్పింది. చాలా హర్టింగ్ అనిపించింది. అయినా ఇంకేం చేయలేం కాబట్టి స్నాక్స్ బాక్స్లో కూడా ఉప్పుడు పిండి పెట్టా అండ్ చెకోడి బనానా పెట్టా. మా హస్బెండ్ వచ్చేసి అవి తినదో సరిగా బిస్కెట్స్ కూడా యాడ్ చేయు అంటే ఇంక అవి కూడా చేసి వాటర్ బాటిల్ నాప్కిన్ అన్ని పెట్టి క్లోజ్ చేసేసా. అండ్ వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఏం చేస్తారేమో అని చెప్పేసి అడిషనల్ ఒక డ్రెస్ పెట్టమన్నారు. బ్యాగ్లో డ్రెస్ పెట్టేసా అండ్ బుక్స్ అవన్నీ పెట్టేసా అండ్ ఫైనల్గా రెడీ చేసా. తను ఇప్పుడు హ్యాపీగా స్కూల్కి వెళ్ళబోతుంది. రిటర్న్లో ఎలా వస్తుందో చూడాలి. ఎంత క్యూట్గా బాగా చెప్తుందో చూడండి. సో ఫైనల్గా స్కూల్కి వెళ్ళి వచ్చింది అండ్ వచ్చాక ముచ్చట చెప్తుంది. బాగానే హ్యాపీగానే వచ్చింది. సో నిజంగా నాకు అసలు ఆ స్కూల్లో తను ఉన్నంతసేపు అరే ఏం చేస్తుందో, తిన్నదో లేదో, ఏం చేస్తుందో, ఏడుస్తుందో ఏంటో ఇదే కంగారు ఉండింది. బట్ వన్స్ తను చూసాక అమ్మయ్య ఓకే అంతా నేను అనుకున్నంతగా లేదు, ఓకే బాగానే ఉంది అని చెప్పి నాకు అనిపించింది. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. స్కూల్లో ఎలా ఆడుకుందో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అండ్ తన షూస్ తనే విప్పుకుంటానని లొల్లి. ఫైనల్గా షీఈస్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. సో ఫ్రెండ్స్, మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.